నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఈ రోజున ఆర్థిక విషయాల్లో కొంత అనుకూలత అనేది ఏర్పడుతుంది. అలాగే వాహనం, గృహం మొదలైన విషయాల్లో గౌరవం అనేది సిద్ధింప చేయడం జరుగుతుంది. అంటే ఆరోగ్యపరమైన విషయాలే కాకుండా ఆర్థిక సంబంధమైన విషయాల్లో వీళ్ళు ఈ రోజున మంచి విషయాలు వినడం అనేది, కుటుంబ సభ్యులతో చక్కటి వాతావరణాన్ని గడపడం అనేది మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. వృషభ రాశి. మా వృషభ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలను మనం తీసుకున్నట్లయితే కృత్తిక, రోహిణి, మృగశిర. వృషభ రాశి వారికి నూతన పరిచయాలు, మిత్రులు, నూతన సంఘంలో గుర్తింపు, గౌరవం, మిత్రుల వల్ల ఆశించిన ఫలితాలు పొందుతూ సంఘంలో చక్కటి పేరు ప్రఖ్యాతులు సాధించడం, మిత్రులతో కలిసి ఈ రోజుని సద్వినియోగపరుచుకుంటూ దూర ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం, ఏదన్నా ముఖ్యమైన కార్యక్రమాల్లో వారి యొక్క సహాయ సంప్రదింపులతో మీకు మంచి పేరు రావడం. మిథున రాశి. మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. మిథున రాశి వారికి ఈ రోజున చక్కటి విషయాల్లో, అంటే న్యాయపరమైన విషయాలు కావచ్చు, లేకపోతే నూతన వృత్తి కొరకు చేసే ప్రయత్నాల్లో కావచ్చు, మీ యొక్క శ్రమకి తగిన గుర్తింపు, గౌరవం అనేది ఏర్పడుతుంది. అలాగే ఆరోగ్య విషయంలో రోగనిరోధక శక్తి పెంచుకునే విధంగా మీరు ప్రయత్నాలు చేయాలి. అయినప్పటికీ కూడా న్యాయ సంబంధమైన విషయాల్లో, అంటే శత్రువుల మీద విజయం సాధించడానికి మీరు చేసే ప్రయత్నాల్లో మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఆరోగ్యంలో రోగనిరోధక శక్తి, అలాగే రుణములకు సంబంధించిన విషయాల్లో కూడా మీరు ఖర్చు చేసి రుణాలన్నింటినీ కూడా తీర్చడానికి ప్రయత్నాలు అనేవి చేస్తారు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉన్నది? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున మానసిక ప్రశాంతత అనుకూలంగా ఉంటుంది. అలాగే మీ యొక్క ఆలోచనలు ఫలిస్తాయి. మీ నిర్ణయం ప్రకారం కుటుంబ సభ్యులు వెళ్ళడానికి అన్ని విధాల అవకాశం ఉంది. సంతానానికి సంబంధించిన మంచి విషయాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. అదేవిధంగా మీరు పెట్టిన పెట్టుబడుల విషయానికి సంబంధించిన విషయాల్లో అభివృద్ధి మొదలైన వాటికి సంబంధించిన చర్చలు ఈ రోజున జరుగుతాయి. సింహరాశి. సింహరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం సింహరాశిలో మనకి ఈ యొక్క మఖా, పుబ్బ, ఉత్తర. అయితే సింహరాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలలో కొంత బడలిక, శ్రమ అధికంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా దానికి సంబంధించి వృత్తికి సంబంధించిన ప్రయాణాలు, విద్యకు సంబంధించిన ప్రయాణాలు, కొత్త ప్రాజెక్ట్స్, వాటి విషయంలో మీరు కొంత ముందుకు వెళ్ళడం, అలాగే గృహ వాహన సంబంధించిన విషయాల్లో కొంత ఆర్థికమైన విషయాలు ఖర్చులు పెట్టడం మొదలైనవి ఉన్నప్పటికీ అవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా జరగడం వల్ల కొంత ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఎలా ఉందండి? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఇక ఉత్తర, హస్త, చిత్త. ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో మీరు టెలిఫోనిక్ సంభాషణ, అంటే మాట్లాడడం, వారి నిర్ణయాలు తీసుకోవడం, సోదరులతో సంప్రదించడం, మీ కుటుంబంలో ఒక ముఖ్యమైన కార్యక్రమం గురించి వారి యొక్క సలహా సంప్రదింపులు మీరు తీసుకోవడం, అందరూ కలిసి మంచి చర్చల్లో పాల్గొనడం అనేది, అలాగే మీ నిర్ణయ సామర్థ్యం పెరగడం, మంచి డెసిషన్స్ మీరు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. తులారాశి. తులారాశి వారికి ఎలా ఉందండి? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే చిత్తా, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వారికి ఈ రోజున మీ సంతానం అభివృద్ధికరంగా ముందుకు వెడుతుంది. వారికి సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలు, వారి యొక్క నిర్ణయాలు ఇంచుమించు ఒకే రకంగా ఉండడం వల్ల మంచి సమన్వయం అనేది ఏర్పడుతుంది. ఆర్థిక విషయాలు, కుటుంబ విషయాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా ఏదో తెలియని ప్రశాంతత లేనితనం అనేది ఉండడం వల్ల కొంత మానసిక ఘర్షణ అనేది ఉంటుంది. దాన్ని పాటి
చిన్నపాటి ఆ ఘర్షణని మీరు అధిగమించగలుగుతారు. ఆర్థిక సంబంధమైన విషయాల కోసం ఇంకా వాటిని ఎలా అధిగమించాలి, ఎలా డెవలప్ చేయాలనే విషయంలో, మీరు ఇంతకుముందు తీసుకున్న రుణాలు చెల్లించే విషయాల్లోనూ మొదలైన వాటి గురించి కొంత కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉన్న రోజుగా అనుకోవచ్చు. కానీ మాటల వల్ల అపార్థాలు రాకుండా మాత్రం జాగ్రత్త వహించాలి. అవసరమైన చోట మాట్లాడకపోవడం వల్ల కూడా, మౌనం వహించడం వల్ల కూడా ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి వాటిని అధిగమించే దిశగా ప్రయత్నం చేయాలి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? వృశ్చిక రాశిలో వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున ఆత్మస్థైర్యం కన్నా కూడా నిబ్బరంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సంఘంలో నూతన వ్యక్తుల్ని కలుస్తారు. జీవిత భాగస్వామితో సంప్రదించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వారి యొక్క అభివృద్ధి కోసం మీరు చాలా గట్టిగా కృషి చేస్తారు. వారి సలహా సంప్రదింపులతో మీ యొక్క వృత్తిని అభివృద్ధి చేసుకునే మార్గం కోసం కూడా ప్రయత్నం చేస్తారు. ఇద్దరూ కలిపి ఒక మాట మీదకు వచ్చి ఒకరి వృత్తిలో ఒకరు సహకరిస్తూ ఏం చేస్తే ఇంకా బాగుంటుందన్న విషయంలో మంచి చర్చలు జరుపుకుంటూ ముందుకు పెడతారు. వారి యొక్క సలహా సంప్రదింపులతో, అలాగే వారి యొక్క కేర్తో ఈ రోజున మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఎలా ఉందండి? ధనస్సు రాశిలో వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మూల, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ యొక్క ధనస్సు రాశి వాళ్ళకి ఈ రోజున దీర్ఘకాలిక పెట్టుబడుల మీద ఆసక్తి అధికంగా ఉంటుంది. ముఖ్యంగా న్యాయపరమైన విషయాల కొరకు ఇంతకుముందు పెట్టిన ఖర్చులు అవన్నీ అయిపోయినా ఇప్పుడు కొత్త విధంగా ఇప్పుడు పెట్టబోయే ఖర్చులన్నీ కూడా ఏదైనా స్థలాల మీద కానీ, లేకపోతే పొలాల గురించి కానీ, ఏదైనా అపార్ట్మెంట్లు కొనుగోలు మొదలైన వాటి కోసం కొంత ఆలోచనలు అనేవి అధికం చేస్తారు. ఆ విషయంలో ఆకస్మికంగా నూతన అవకాశాలు లభ్యమవడం ఏర్పడినప్పటికీ కూడా కొత్త వ్యక్తుల్ని నమ్మి ముందుకెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకుంటూ నిర్ణయ సామర్థ్యాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు అనేవి చాలా వరకు తగ్గుతాయి. అలాగే ఆరోగ్య విషయం మీద కూడా కొంత శ్రద్ధ తీసుకోవాలి. ఆలోచనలు నెగిటివ్గా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉందండి? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట 2 పాదాలు. ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజున ఆశించిన ఫలితాలని అందుకోగలుగుతారు. సంతానం అభివృద్ధి పరంగా ముందుకెడుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. సంతానం యొక్క విద్యా నిమిత్తం కొంత మీరు ఎక్కువ ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. వారి యొక్క విద్యా విషయంలో కానీ, వారి యొక్క అభివృద్ధి విషయంలో కానీ ఒకటి. అలాగే మీతో పాటుగా జీవిత భాగస్వామి మీరు కలిసి సంతానపరమైన విషయాలలో ఎక్కువ ఆలోచనలు, శ్రద్ధ, వారి యొక్క భవిష్యత్తు కోసం నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటి కోసం ఎక్కువ ఈ రోజున కేటాయించుకోవడం మొదలైన ఉన్నప్పటికీ మానసిక ప్రశాంతత విషయంలో మాత్రం కొంత మెడిటేషన్ లాంటివి చేస్తూ స్థిమితం ఏర్పరచుకుంటూ ముందుకెళ్ళినట్టయితే అనుకున్న ఫలితాలు సాధించగలుగుతారు. కుంభరాశి. కుంభరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర 3 పాదాలు. ఈ కుంభరాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి. నూతన అవకాశాలు ఏర్పడతాయి. వృత్తిలో గౌరవం పెరుగుతుంది. అలాగే తండ్రి తరపు బంధువులతో ఈ రోజున కొంత మాట్లాడడం, కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, గృహంలో నూతన వస్తువులు కొనుగోలు కొరకు ప్రయత్నాలు చేయడం, విద్యా సంబంధమైన విషయాల్లో సంతానానికి సహకరించడం, సంతానం యొక్క అభివృద్ధి కొరకు మీరు కొత్త ప్రణాళికలు ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళడం, ఆ రూపేణ ధనాన్ని సమకూర్చుకోవడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. మీనరాశి. చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి ఎలా ఉంది? మీనరాశిలో వచ్చే నక్షత్రాలు తీసుకుంటే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాలు చాలా వరకు అనుకూలతని చూపిస్తూ ముందుకు పెడతాయి. అంటే వీలైనంత వరకు మీ యొక్క డెసిషన్ అంటే మీ నిర్ణయాలు ఇతరులకు ఉపయోగకరంగా ఉంటాయి. మీరు పనిచేసే చోట మీ కొలీగ్స్ మీకు సహకారాన్ని అందిస్తారు. మీ మాట నెగ్గడం, తర్వాత మీరు తీసుకునే నిర్ణయాలు వృత్తిపరమైన అభివృద్ధిలో మీరు కీలక పాత్ర వహించటం, మీరున్న చోట మీకు గుర్తింపు, గౌరవం లభించటం, తండ్రి మొదలైన వారి యొక్క సహకారంతో మీరు ముందుకు వెళ్ళడం, పెద్దల ఆశీస్సులతో నూతన నిర్ణయాలు తీసుకోవడం.